సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్ల నుంచి భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లో విజయవంతమైన వ్యక్తుల జీవిత చరిత్రలతో రూపొందుతున్న సినిమాలు రావడమే లేదు. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా పొందుతున్నాయి. మన దేశానికి 2 వరల్డ్ కప్పులు సాధించి పెట్టిన మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ తో సినిమా తీస్తే బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవిత కథతో సినిమా తెరకెక్కబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటన అధికారికంగా కొద్దిసేపటి క్రితమే వచ్చేసింది. ఇక రవి, భూషణ్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. 2 సంవత్సరాల నుంచి యువరాజ్ సింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి కథను, స్క్రిప్టును తయారు చేశామని తెలిపారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆల్రౌండర్ గా నిలవడమే కాకుండా ఇండియాకు ప్రపంచ కప్ రావడంలో కీలక పాత్ర పోషించారు అని, ఆ తర్వాత క్యాన్సర్ రావడం, దాన్ని విజయవంతంగా ఎదుర్కోవడం లాంటివన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా వీరిద్దరూ వెల్లడించారు. ఇక ఈ చిత్ర నిర్మాతలు యువరాజ్ సింగ్ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉండే తారక్ ను కలిసి దీనిపై చర్చించబోతున్నట్టుగా సమాచారం. యువరాజ్ లాంటి క్యారెక్టర్ కోసం తారక్ లాంటి హీరో అయితేనే న్యాయం జరుగుతుంది అనే భావనలో నిర్మాతలు ఉన్నారట. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తారక్ ఈ సినిమా చేస్తే రికార్డులు బద్దలవుతాయంటున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడని, పాన్ ఇండియా సినిమా లాగా కాదు అని, దీని పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయడానికి కూడా ఇందులో స్కోప్ ఉంది అంటున్నారు. తారక్ నటించిన దేవరా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. RRR తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడం, దాదాపు 4 సంవత్సరాల నుంచి సినిమా లేకపోవడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.